కొండాపూర్ గచ్చిబౌలి ఫ్లైఓవర్ దగ్గర ఉన్నాము. అతి త్వరలోనే ఇది ప్రారంభోత్సవం కానుంది. ఇక్కడ చూడండి, మంచి రద్దీ ఏరియా ఇదంతా కూడా. ఈ రద్దీ ఏరియాలో 2 ఫ్లైఓవర్స్ పైనుంచి కూడా, అంటే దీని హైట్ కూడా మనం ఇక్కడ కన్సిడర్ చేసుకుంటే 2 ఫ్లైఓవర్స్ ని మించి హైట్ లో ఈ ఫ్లైఓవర్స్ ని నిర్మాణం చేస్తున్నారు. అంటే ఈ నెల 15వ తారీఖు కల్లా ఈ ఫ్లైఓవర్ అయితే నిర్మాణం కంప్లీట్ కావాలని చెప్పేసి అధికారులకి ప్రభుత్వం అయితే ఆదేశాలు కూడా జారీ చేసింది. సో దీనివల్ల మనకి బెనిఫిట్స్ ఏమున్నాయి అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఎందుకంటే ముఖ్యంగా హైదరాబాద్ లో ఎప్పుడు కూడా ఎక్కువ ట్రాఫిక్ సమస్య అనేది ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే దాదాపుగా ఒక పావు గంటలో వెళ్లాల్సిన డిస్టెన్స్ కూడా మనకి ట్రాఫిక్ వల్ల దాదాపుగా గంటన్నర పడుతుంది. సో ఈ ఫ్లైఓవర్ కనుక ఓపెన్ అయితే దాదాపుగా 40 నుంచి 45 నిమిషాల జర్నీ, అంటే ఆ ట్రాఫిక్ లో చిక్కుకోవడం అనేది కలిసి వస్తుంది అని చెప్పేసి ఇటు ప్రభుత్వం కూడా చెప్తోంది. మొత్తానికి ఈ ఫ్లైఓవర్ 1.2 కిలోమీటర్స్ డిస్టెన్స్ తో, అంటే 1.2 కిలోమీటర్స్ ఫ్లైఓవర్ అన్నమాట ఇది. దీన్ని కంప్లీట్ చేయడానికి కూడా 178 కోట్లు వెచ్చించి ప్రభుత్వం అయితే దీన్ని కంప్లీట్ చేస్తోంది. ఈ నెల 15వ తారీఖు కల్లా ఈ నిర్మాణం పూర్తవుతోంది. సో ఒక్కసారి మనం పైకి చూసినట్టయితే చూడండి, 2 ఫ్లైఓవర్స్ ఉన్నాయి. ఆ 2 ఫ్లైఓవర్స్ మధ్యలో ట్రయాంగిల్ లాగా ఓ మంచి హైదరాబాద్ లో ఇది ఒక ట్రయాంగిల్ ఫ్లైఓవర్ అని చెప్పొచ్చు అనమాట. సో రెండిటికంటే హైట్ లో ఈ ఫ్లైఓవర్ నిర్మించారు. మరి దీనివల్ల ట్రాఫిక్ కూడా మనకి తగ్గుముఖం పడుతుంది. అంటే ట్రాఫిక్ సమస్యలు కూడా తీరిపోతాయి. అలాగే ఇది డైరెక్ట్ గా ఓఆర్ఆర్ వరకు కనెక్ట్ అయ్యింది కాబట్టి ఎవరైనా ఓఆర్ఆర్ నుంచి సిటీలోకి రావాలన్నా, లేదంటే దీని నుంచి ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్కి వెళ్ళిపోవాలన్నా కూడా వాళ్ళకి కూడా చాలా తక్కువ డిస్టెన్స్ లో ట్రాఫిక్ లో చిక్కుకోకుండా, అంటే నార్మల్ రోడ్స్ లో అయితే మనకి ఎప్పుడు ఉండేదే, హైదరాబాద్ లో ఎన్ని ఫెసిలిటీస్ చేసినా కూడా ట్రాఫిక్ ఇబ్బందులు ఎప్పుడు ఉండేవే. సో వాళ్ళైతే, అంటే ఎవరైతే ఔటర్ రింగ్ రోడ్ కానీ, ఔటర్ రింగ్ రోడ్ నుంచి సిటీలోకి కానీ వచ్చే వాళ్ళైతే ఈ ఫ్లైఓవర్ అయితే వాళ్ళందరికీ చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. సో ఒకసారి మనం చూద్దాము ఫ్లైఓవర్ ఎలా ఉంది అనేది. ఇది చూడండి, మొత్తం ఎండింగ్ దశకి చేరుకుంది. ఇదైతే మనం ఎండింగ్ పాయింట్ దగ్గర ఉన్నాం అనమాట. ఇక్కడ నుంచి ఎగ్జిట్ అవుతాము. సో ఎగ్జిట్ పాయింట్ దగ్గర ఉన్నాము. ఈ ఫ్లైఓవర్ కి 1.2 కిలోమీటర్స్ ఫ్లైఓవర్ ఇది. అలాగే మనం మధ్యలో కూడా చూద్దాము, ఎందుకంటే అక్కడ 2 ఫ్లైఓవర్స్ పై నుంచి ఉంటుందన్నమాట. అంటే ఈ హైట్ అనేది ఇక్కడ ఒక ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 2 ఫ్లైఓవర్స్ పైన ఎత్తుగా ఉంటుంది ఈ ఫ్లైఓవర్ అనేది. దాదాపుగా 178 కోట్లతో ఈ ఫ్లైఓవర్ నిర్మాణం అనేది జరుగుతోంది. అలాగే ఈ నెల 15వ తారీఖు కల్లా మొత్తం వర్క్స్ అనేది కంప్లీట్ చేయాలని చెప్పేసి ఇప్పటికే అధికార వర్గాలకి ప్రభుత్వ వర్గాలు కూడా ఆదేశాలు జారీ చేశాయి. అయితే 15వ తారీఖు కల్లా ఇది మొత్తం టోటల్ గా చూడండి, మనకి ఎండింగ్ పాయింట్ కి చిన్న వర్క్స్, అంటే వైడనింగ్ వర్క్స్ ఇలాంటివే ఉన్నాయి. సో ఇది ఒక స్ట్రాటజిక్ పాయింట్ లో ఉందన్నమాట ఈ ఫ్లైఓవర్ అనేది. సో ఈ ఎండింగ్ మొత్తం ఇవన్నీ కంప్లీట్ చేసి మంత్ ఎండ్ కల్లా ఫినిష్ చేసి సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ ఫ్లైఓవర్ ని ఓపెన్ చేయాలి, స్టార్టింగ్ చేయాలి అని చెప్పేసి భావిస్తున్నాయి ప్రభుత్వ వర్గాలు కూడా. ఇక ఈ ఫ్లైఓవర్ వల్ల అయితే ఖచ్చితంగా హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టచ్చనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ లో ఎక్కువగా ట్రాఫిక్ సమస్య అనేది అందరినీ కూడా, అంటే ఆ ట్రాఫిక్ సమస్య వల్ల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. సో ఇది కనుక పూర్తయితే దాదాపుగా 30 నుంచి 35 నిమిషాల పాటు టైం కూడా సేవ్ అవుతుంది. ఎందుకంటే డైరెక్ట్ గా మనకి గచ్చిబౌలి నుంచి ఇటు ఔటర్ రింగ్ రోడ్ కి కనెక్టివిటీ ఉంది కాబట్టి ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఇటువైపు వెళ్ళాలన్నా, ఇక్కడ నుంచి ఔటర్ రింగ్ రోడ్ కి వెళ్ళాలన్నా కూడా చాలా ఫెసిలిటీగా ఉంటుంది ఫ్లైఓవర్. నిజంగా ట్రాఫిక్ సమస్యకి చెక్ పెడుతుంది ఈ ఫ్లైఓవర్ ప్రారంభం అయితే. ఒక శాశ్వత పరిష్కారంగా నిలుస్తుంది ఈ ఫ్లైఓవర్ అనేది ప్రభుత్వ వర్గాలు అయితే భావిస్తున్నాయి. ముఖ్యంగా ఏంటంటే వర్షాకాలంలో అసలు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఇబ్బంది మామూలుగా చెప్పక్కర్లేదు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోతుంది. అండ్ మెయిన్ ఏరియా కాబట్టి, ఇటు గచ్చిబౌలి ఇలాంటివన్నీ మెయిన్ ఏరియా కాబట్టి అటు హైటెక్ సిటీ వెళ్ళాలన్నా, ఇలాంటి ఓఆర్ఆర్ కి కనెక్టివిటీ ఉండాలన్నా ఇది దాదాపుగా ఈ ఫ్లైఓవర్ మీద నుంచి ప్రయాణం చేస్తే మనకి 30 నుంచి 35 నిమిషాలు, ఆల్మోస్ట్ 40-45 నిమిషాలు కూడా అని చెప్తున్నారు. సో అంత టైము మనకి సేవ్ అవుతుందన్నమాట ఈ ఫ్లైఓవర్ వల్ల. సో ఖచ్చితంగా ఇది ఒక మంచి అభివృద్ధి కార్యక్రమం అనే చెప్పాలి హైదరాబాద్ లో. సో కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఈ ఫ్లైఓవర్ ని కంప్లీట్ చేసింది. ఎందుకంటే గతంలో
దీనికి సంబంధించిన పనులు నత్తనడకన సాగినా ఇప్పుడు మాత్రం దీని మీద ఈ పనుల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఈ ఫ్లైఓవర్ ని ఖచ్చితంగా నెలాఖరు కల్లా అండ్ 15 కల్లా కంప్లీట్ చేయాలి, నెలాఖరు కల్లా అందుబాటులోకి తేవాలి అని చెప్పేసి చాలా పట్టుదలగా కృషి చేస్తున్నారు. అండ్ రాబోయేది వర్షాకాలం కాబట్టి వర్షాకాలంలో ఈ ట్రాఫిక్ వెతలు కొంచెం తీరినట్టు అవుతుంది, ప్రజలు కొంచెం ఆ ట్రాఫిక్ నుంచి కష్టాల నుంచి గట్టెక్కుతారు అనే ఉద్దేశంతో అయితే ఫ్లైఓవర్ నిర్మాణం అనేది జరుగుతోంది.